నేనిప్పుడు అక్కడికి వెళ్ళలేనే. 11 ప్రదక్షిణాలు చేసి చేసి మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినట్టున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకుండా ఉన్నానే. నువ్వే వెళ్ళిచ్చిరా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తరా సాధ్యం తన మార్గం. పంతులు గారు, మీకీ దండ నవగ్రహాల దగ్గర వేయమన్నారు. ఏంటమ్మా మొహం నిండా గాయాలేంటి? పైగా ఎండలో తులసికోటకు పూజ చేస్తున్నావు. మంట అనిపించడం లేదా? వీటిదే ఉందిలేండి. పై పై గాయాలు చాలాసార్లు ఇంతకంటే పెద్ద పెద్దవే నా మనసుకి గాయాలయ్యాయి. అయినా ఇవి నా కూతురి కోసం నేను శ్రమపడ్డప్పుడు అయిన చిన్న గాయాలు. వీటిని నేను లెక్క చేయను. నా బిడ్డల ప్రాణాల కోసం ప్రాణాలైనా అర్పిస్తాను. వాళ్ళకి ఎలాంటి నష్టం అన్యాయం ఎప్పటికీ జరగనివ్వను. నిన్న నా కూతురు బతుకు ఒక దుర్మార్గుడు నాశనం చేయబోతే కాపాడుకునే ప్రయత్నంలో చిన్న గాయమైంది. మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోయారా? పర్వాలేదండి. నాకు ఇంకో కూతురుంది. తను ఫస్ట్ ఎయిడ్ చేసింది. 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. అలాగేనండి, జాగ్రత్త. అమ్మమ్మ, ధరణి అమ్మని తల్లిగా యాక్సెప్ట్ చేస్తే అమ్మకి ఇంక బాధలే ఉండవు కదా. చిక్కులన్నీ తొలగిపోయినట్టే కదా. ఇక నుంచి సంతోషంగా అందరూ కలిసి బతికేయచ్చు కదా. ఇక తనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. లేదమ్మా, అందరూ సంతోషపడచ్చేమో కానీ దానికి ఖచ్చితంగా ఒక వెలితుంటుంది. వెలిత దేనికమ్మమ్మా? అందరూ కలిసుంటారు కానీ మరి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే తను ఒక కన్ను లేనట్టుగానే ఫీల్ అవుతుంది కదా. అసలే చిన్న లేడన్న బాధలో ఉంది. పైగా నువ్వు కూడా దూరం అయిపోతే ఇంకా బాధే కదే దానికి. దాని దృష్టిలో దానికి
నువ్వు ధరణి ఇద్దరు కూతుళ్లే కదా. దానికి పిల్లల మీదున్న ప్రేమ, బంధం, ఆప్యాయత మన మాటల్లో చెప్పలేమే. ప్రతి క్షణం పిల్లల బాగు కోసమే తపిస్తూ బ్రతికింది. దాని పోరాటమంతా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసమేనే. వాళ్ళ మీద ఎంత మమకారం పెంచుకుందో, నేను నా కూతురి మీద పెంచుకున్న ప్రేమ కంటే 100 రెట్లు దానికి దాని పిల్లలంటే ప్రాణం. ఏంటమ్మమ్మా అలా అంటావు? నన్ను మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దంటావా? నాకు చిన్నప్పటి నుంచి నాన్న కావాలని కోరుకుండేది కదా, అది నీకు తెలుసు కదా. లేదమ్మా, నేను అలా అంటం లేదు. కానీ నువ్వు లేని వెళితే కదా అది దానికి ఎలా దూరం అవుతుంది చెప్పు. జననీకే కాదే, నీకు ఈ చేతులతో నూనె రాసి నలుగు పెట్టి లాల పోసి పెంచానే, నాకు దిగులుగానే ఉంటుందమ్మా. గుణ కూడా ఫీల్ అవుతాడు. తరుణ్ కూడా నిన్ను చెల్లి అని చాలా ప్రేమించాడు. వాడు లోపల బాధపడతాడే. అందరికీ అంతో ఎంతో బాధ ఉంటుంది, అది మాత్రం నిజం. దాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో. నాకు ఉంటుందా అమ్మమ్మ? నాకు ఉంటుంది. అలా అని నేను శాశ్వతంగా దూరం అయిపోను కదా. అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. అమ్మ ప్రేమని నేనెందుకు దూరం చేసుకుంటాను? అక్కడ నాకు అమ్మ కూడా లేదు కదా. ఏదేమైనా తల్లి కోడిలా మిమ్మల్ని తన రెక్కల కింద దాచుకొని పెంచిందే. మీకోసం దాని కళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. మీ ప్రేమలు, ఆప్యాయతలు జీవిత కాలం ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అమ్మమ్మ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నేను వెలిగించిన దీపం ఆర్పేశావు కదా? ఇదే కదా నీ దీపం? నువ్వేం మొక్కుకున్నావో నాకు తెలుసు. మీ నాన్న దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలనే కదా మొక్కుకున్నావు. దుబాయ్ నుంచి రాగానే నానా అని కౌగిలించేసుకుందాం అనుకుంటున్నావు కదా. ఆ ముక్కు చెల్లకుండా చేస్తాను. నీ దీపాన్ని ఆర్పేస్తాను. నీ కోరిక నెరవేరకుండా చేస్తాను. ఏంట్రా నా మనవరాలు ఏడిపిస్తున్నావు? ఏంట్రా వదిలేది? వదులు చేయమా చెప్తాను, వదులు. ముసల్దానా, నా చేయి మెలి పెడుతున్నావంటే వదులు, వదులు. నా చేయి మెలి పెడుతున్నావంటే వదులు, వదులు. చూడటానికి ముసల్దానివే కానీ నీ చేతి ఎంత బలం చచ్చిందంటే నా చేయి నొప్పి పెడుతుంది. వదిలే, వదులు, విరిగిపోతుంది. వదులు, వదులు. ఏరా నా మనవరాల్ని ఏడిపిస్తావా? నీకు ఆడపిల్లలు ఏడిపించడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమేనా పని? ఏ ముద్రష్ట బుద్ధులు రావి? అది వెలిగించుకున్న దీపాన్ని ఎందుకురా ఆర్పాలని చూస్తున్నావు? వదులు చేయమా, వదులు. దుర్మార్గుడా, నీకు మీ అమ్మకి ఈ పాడు బుద్ధేంట్రా? మీ అమ్మేమో నా కూతురు బతుకుతో ఆడుకుంది, నువ్వేమో దాని కూతురు బతుకుతో ఆడుకుందాం చూస్తున్నావా? బుద్ధులు మార్చుకోకపోతే పుట్టగతులు లేకుండా పోతావురా. మేమందరం ఇక్కడ ఉండగానే నా మనవరాలు పెట్టుకున్న దీపాన్ని ఆర్పేయాలని చూస్తావురా? ఊదడానికి బుగ్గలు పడేస్తా. మంచి మర్యాద లేకుండా ముసల్దాన్ అంటావురా? నువ్వు కావా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? నేనైతే ఇప్పటిదాకా బాగానే ఉన్నాను రా. నువ్వు చూడు,
నువ్వు ఇలాగే పాప పనులు చేసావనుకో 5 పదులు నిండకుండానే మోకాళ్ళ మీద డేక్కుంటూ అయ్యా బాబు అమ్మా బాబు అంటూ బిచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుంది. వదులు వదులు, నేనేం ఆర్పం చేయమో వదులు. అరే వదులు. ఏంట్రా? వదులు. హే, నేను వదులు చేయమా, నేను ఆర్పను. ఎందుకు అలా చేయి మెలివేస్తున్నారు? చూడండి పంతులు గారు, ఈ వెధవ భక్తులు వెలిగించిన దీపాల్ని ఆర్పేయాలని చూస్తున్నాడు. దీపాలు అర్పిస్తున్నాడా? ఏమైంది బాబు? అయ్యో అది కాదండి. వీడు వెలిగించిన దీపం ఆరిపోయిందని మిగతా దీపాలు అలా వెలగడం నచ్చక కళ్ళలో నిప్పులు పోసుకొని ఆ దీపాలన్నింటినీ ఆర్పేయాలని చూస్తున్నాడు. లేదు పంతులు గారు, నేనేమీ ఆర్పలేదు. వీళ్ళ మాటలు నమ్మకండి. నేను చాలా భక్తితో శ్రద్ధతో ధరణితో నా పెళ్లి కావాలని దీపం వెలిగించి మొక్కుకున్నానండి. ఆ దీపాన్ని ఇదిగో ఈ అమ్మాయి ఆర్పేసింది. చూసారా పంతులు గారు, వాడార్పి వాడి దీపం ఆరిందని అందరి మీద నింద వేసి అందరి దీపాలు ఆర్పాలని చూస్తున్నాడు. నాకేం అవసరం అండి అతని దీపం ఆర్పడానికి? అబద్ధం. వీళ్ళ వంశమే అంతండి. ముదరష్ట బుద్ధులు, ముదరష్టపు ఆలోచనలు. వీళ్ళు ఎవ్వరు పచ్చగా ఉన్నా ఓరలేరండి, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇలాంటి పాపాత్ములు దీపాలు వెలిగిస్తే ఆ దేవుడు ఎందుకు వెలగనిస్తాడు? అందుకే ఆర్పాడు. అది తట్టుకోలేక అందరి కోరికలు నెరవేరకూడదని అందరి దీపాలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాడు పాపిష్టోడు. ఏమిటి బాబు ఈ పనులు? నీ దీపం ఆరిపోయిందని అందరి దీపాలు ఆర్పేస్తావా? ఏదైనా కీడు జరిగితే అప్పుడేం చేస్తావు? పొరపాటున నీ దీపం గాలికి ఆరిపోయిందనుకో, దానికో పరిష్కారం ఉంటుంది కదా. పెద్దలను అడిగి పరిష్కారం చేసుకుని మరలా దీపం వెలిగించి కోరిక కోరుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళ దీపాలు ఆర్పేయడం అది మంచి పద్ధతి కాదు. ఏయ్, వదులు. అయితే చెప్పండి పంతులు గారు, ధరణితో నా పెళ్ళవడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏముంది బాబు, చిన్న ప్రాయశ్చిత్తం. భగవంతుడి సన్నిధిలో తలనీలాలు సమర్పించుకుని శుద్ధి అయ్యి మళ్ళీ నిష్టగా మొక్కుకొని దీపం వెలిగిస్తే సరిపోతుంది. తలనీలాలు సమర్పించుకోవడం అంటే? అదే బాబు, బోడిగుండు చేసుకోవడం. అమ్మో పంతులు గారు, వేరే మార్గం ఏం లేదా? లేదు బాబు, ఇది ఒక్కటే పరిష్కారం. గుండు కొట్టించుకోవాలా? అమ్మో, అది నా వల్ల కాని పని. ఈ కర్లీ హెయిర్ స్టైలే నాకు పాపులారిటీ. నా పర్సనాలిటీకి ఫెచింగ్, నా ఫేస్కి వాల్యూ. అసలు ఈ హెయిర్ చూసానండి, నాకు కొన్ని కంపెనీలు యాక్టర్గా ఆపర్చునిటీ ఇస్తా అన్నారు. కానీ నేనే మా అమ్మకి దూరంగా వెళ్ళలేక ఇక్కడే ఉండిపోతున్నాను. వద్దు పంతులు గారు, ఈ జుట్టు మొక్కు తప్ప మరి ఇంకేదైనా ఉంటే చెప్పండి. అంటే నీకు ధరణితో పెళ్ళవడం ఇష్టం లేదా? ధరణి అంటే ఇష్టం లేదా? ధరణికి నీకు పెళ్లి కావాలని దీపం పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఆ కోరిక చచ్చిపోయిందా? ఏయ్, లేదు లేదు, నేను ధరణిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే జుట్టు కోసం ధరణిని వదిలేసుకుంటావా? బోడి జుట్టు ఇవాళ పోతే 3 రోజుల్లో మళ్ళీ మొలకలు వస్తాయి. ఇదేనా నీ ప్రేమ? చూడమ్మా, నువ్వు సమయానికి వచ్చావు. వింటున్నావుగా వాడి మాటలు. నిన్నైనా వదులుకుంటాడట కానీ జుట్టును మాత్రం వదులుకోడంటమ్మా. నీకన్నా వాడికి ఆ వెంట్రుకలే ఎక్కువట. ఏయ్, ఇలాంటి వాడిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. వీడికి ప్రేమ లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. ఏవో కథలు, హరి కథలు చెప్తున్నాడు. కాదు, అవేమి నమ్మకు ధరణి, నువ్వేమీ నమ్మకు. నాకు నిజంగా నువ్వంటే ప్రాణం. నేను పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే కదా దీపం వెలిగించాను. అదే నిజమైతే గుండు కొట్టించుకో. నీకే ఇబ్బంది లేకుండా మిగతా కార్యక్రమాలన్నీ మేము చూసుకుంటాంగా. తప్పదా పంతులు గారు? ఇంకో రకంగా మూకు తీర్చుకోవడం కుదరదా? పాపం ధీరజ్ గుండంటే ఇబ్బంది పడుతున్నాడు. ఆలోచించి చెప్పండి పంతులు గారు. లేదమ్మా లేదు,
మొక్కు మొక్కే. వాటికి వేరే మార్గాలు, షార్ట్ కట్లు, షార్ట్ రూట్లు ఏం ఉండవు. కోరిక తీరాలంటే మొక్కు తీర్చాల్సిందే. మొక్కు తీర్చాలంటే ఈ ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. అది అప్పుడు తీరుస్తాం ఇప్పుడు తీరుస్తాం అంటే కాదు, వెంటనే జరిగిపోవాలి. శుభస్య శీఘ్రం అన్నారు. ఏమండి పంతులు గారు? అవునవును, లేకపోతే దేవుడి దీపాలు ఆర్పినందుకు ఏదో శిక్ష వేస్తాడు. కీడు ఆ, అది అంత మంచిది కదా బాబు. అసలే రోజులు బాగోలేవు. అడుగు తీసి అడుగు వేస్తే యాక్సిడెంట్లు, జబ్బులు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. అవునవును. ఈ వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వచ్చి చస్తున్నారు. అమ్మో, రిస్క్ ఎందుకు చెప్పు ధీరజ్? జుట్టు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? ఆలోచించుకో. అవునయ్యా, ఆలోచించుకో. అవును ధీరజ్, ఆలోచించు. ఆ, రిస్క్ చేయడం ఎందుకు బాబు, మార్గం ఉందిగా. ధీరజ్, ఎందుకు చెప్పు లేనిపోని రిస్కులు? జుట్టు ఇవాళిస్తే 3 రోజుకి మళ్ళీ మొలుస్తుందని పెద్దావిడ చెప్తుంది కదా. గుండు కొట్టించుకుంటే ఓ పని అయిపోతుంది, మనసులో అనుమానం లేకుండా ఉంటుంది. కానిచ్చే ధీరజ్. ఇంకేంటి బాబు ఆలోచిస్తావెందుకు? గుండు కొట్టించుకోవడానికి టైం అయిపోతుంది. పద 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 పద. no, no, no. అవతల వాళ్ళు వద్దు, వెళ్ళిపోతారు అరే, మళ్ళీ. అయ్యో, అరే వదలమంటున్నారా? పంతులు గారు మీరన్నా ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. పంతులు గారు. ఇదేనమ్మా తలనీలాలు ఇచ్చే చోటు. ఆహా. అయ్యో, ఈ నీలాలు తీసే నందయ్య లేడేంటి? అంటే అంటే గుండు కొట్టే అతను లేడా అండి? అదే బాబు, అతని గురించే వెతుకుతున్నాను. ఈ రోజు లేదనుకుంటా. మరి కొంతమంది మొక్కుబడిలా తీర్చుకున్నారండి. పర్లేదులేండి పంతులు గారు, ఈ రోజు రాలేదేమో, రేపు చూద్దాలండి. ధరణి పద వెళ్దాం. ఆగో. పంతులు గారు, ఏంటి నీలాలు తీసే నందయ్య కోసం చూస్తున్నారా? ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్తూ నాతో చెప్పెళ్ళాడు. ఆయన లేనప్పుడు ఆ పని చేసేది నేనే కదా. లేకపోతే వచ్చిన భక్తులు మొక్కులు ఎలా తీర్చుకుంటారు? ఇప్పుడు ఎవరి నీలాలు తీయాలి? వీడికే వీడికే వీడు మొక్కుకున్నాడు, తల నెలలు వీడికే తీయాలి. అవును కదా, నీ విషయమే మర్చిపోయాను. నీట్గా చేస్తుందయ్యా, చిన్న ఘాటు కూడా ఉండదు. కూర్చో. బాధపడకు ధీరజ్, నా కోసం ఈ ఒక్కసారి గుండు కొట్టించుకో. అయినా దేవుడు ఈ మొక్కు కూడా గొప్ప పుణ్యమే ఇస్తాడు. నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మన పెళ్లి ఆ దేవుడే చేస్తాడు. ఓకేనా? వద్దు ధరణి, ప్లీజ్ ధరణి, నా మాట విను ధరణి, ప్లీజ్ ధరణి, ప్లీజ్ ప్లీజ్. ధరణియే ఒప్పుకుంది కదయ్యా. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఇదిగో రామ్మా. అబ్బా. ఏమండి? ఆగు బాబు, ఏయ్! నేను నీట్ గా చేస్తాను జేమా, కదా. జేమా. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? రాజరణి, వీడే ధరణి కోసం గుండు కొట్టించుకుంటున్నాడు. ప్రేమ ఎంత గొప్పదో చాటుకుంటున్నాడు. తల నీళ్ళలు అర్పించి తనది నిజమైన ప్రేమ అని దేవుడికి చాటుకుని తర్వాత పెళ్లి కావాలని దీపం వెలిగిస్తాట. అలాగా, మంచిదే. తలనీలాలు ఇచ్చే మొక్కు కన్నా ఇంకేది గొప్పది కాదు. కానివ్వండి కానివ్వండి. పొద్దున పువ్వులు కొనలేదన్నా కదా ఇదంతా? కొంటాను, 2000 కొంటాను. ఓకేనా? జేమో, అయ్యో ఇవాళ నా టైం బాగోలేనట్టుంది. అనవసరంగా ఇరుక్కుపోయాను. వద్దంటే ధరణి ఫీల్ అవుతుంది, చేయించుకుంటే నా అంతం పోతుంది. ఈ ముసల్ది మధు కలిసి నన్ను ఇలా ఇరికించారు. చివరికి బోడిగుండు చేయిస్తున్నారు. తర్వాత బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారు వీళ్ళు. ముంచుకొచ్చింది. అమ్మో, ఏ ఆగండి 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 ఆగండి. ఫోన్ 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 వస్తుంది. ఫోన్. అయ్యో, హలో. ఒరే ఒరే, అయ్యో, యాక్సిడెంట్ అయిందా? సీరియస్ గా ఉందా కండిషన్? ఇప్పుడే వచ్చేస్తున్నాను. ధరణి, నా క్లోజ్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో ఉన్నాడట. నన్ను కలవరిస్తున్నాడు. బాయ్ ధరణి, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ధీరజ్, దొంగ వెధవా, ఎక్కడ గుండు కొట్టించుకోవాల్సి వస్తుందనని తప్పించుకుని పారిపోయాడు. ఏంటమ్మా, ఏం జరిగింది? ధీరజ్ వెళ్ళిపోయాడు. ధరణి ఇంటికి ఎలా వెళ్తుంది? వాడు వెళ్ళిపోతే ఏమైంది? ధరణి నేను డ్రాప్ చేస్తాను.
పర్లేదండి, నేను ఇంటికి వెళ్ళగలను. నువ్వు వెళ్ళలేవని కాదు, ఒక్కదానివే ఎందుకు వెళ్ళడం? మేమున్నాం కదా, నీ యోగక్షేమాలు మా బాధ్యత. నువ్వు మా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదు. అయినా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం ఇలా రా ధరణి. పద. ధరణి, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ నీకు హెవీగా అనిపించొచ్చు. నీకోసం జనని ఆరాటపడ్డం, జనని నేను తప్పుగా అర్థం చేసుకొని తన మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోవడం జరిగింది. మేమే నీ కన్న తల్లిదండ్రులు అనే విషయాన్ని నువ్వు నమ్మలేకపోవడానికి కారణం ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదనే కదా. మేమేదో ధీరజ్తో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నావని నీ అనుమానం కదా. కానీ ఈ విషయం చెప్పక ముందు నుంచి కూడా జనని ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూనే వస్తుంది కదా. దానికి కారణం ధీరజ్ మంచివాడు కాదనే అభిప్రాయం తనకి ఉండడం, తన కూతురు జీవితం నష్టపోకూడదనే తాపత్రయం. దాన్ని నువ్వు వాళ్ళ మాటలు వీళ్ల మాటలు విని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. అలాగే మధు తన కన్న కూతురు అని ఇన్నాళ్లు పెంచింది. నిజం తెలిసిన తర్వాత నువ్వు మా కూతురువి కాదు, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని అనలేదు కదా. ఆవిడ అమ్మ అంటున్నారు, నిజమేనా అక్క? ఆవిడ నిజంగా మన కన్న తల్లా? నాకు నమ్మబుద్ధి కాలేదురా, కానీ ఆలోచించగా నిజమేననిపిస్తుంది. నిజమే అక్క, నాకు కూడా ఎందుకో నిజమే అనిపిస్తుంది.